బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ మొదలై నెల రోజులైపోయింది. దీన్ని భర్తీ చేయడానికి బిగ్ బాస్ ఇంటి భోజనం ప్లాన్ చేశాడు. కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి రుచికరమైన భోజనం తెప్పించాడు. అలాగే ప్రియమైన వారి లేఖలు సైతం వచ్చాయని గుడ్ న్యూస్ చెప్పాడు. కానీ అంతలోనే మరో బ్యాడ్ న్యూస్ చెప్పాడు. కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళే ప్రతి కంటెస్టెంట్ తన ముందు ఇద్దరికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది. అందులో ఒకరి ఫుడ్ మాత్రమే తీసుకుని మరొకరిది తిరస్కరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో యష్మి ఎదుట నిఖిల్ కోసం అతడి తల్లి చేసిన వంటను, మణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటను రెడీగా పెట్టారు. వీరికి ఇంటి నుంచి లెటర్స్ కూడా వచ్చాయని బిగ్ బాస్ తెలిపాడు. అయితే మణికంఠపై పీకల దాకా కోపం పెంచుకున్న యష్మి నిఖిల్కే ఇస్తానంది. అటు మణికంఠకు పృథ్వీ, యష్మి ఫుడ్ ఎదురుగా పెట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నాడు. అందుకు మణి పృథ్వీకే ఇంటి భోజనం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో యష్మికి కన్నీరు ఆగలేదు.